ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఫిబొనాకీ సిరీస్ అనమాట. ఓకే, సో ఫిబొనాకీ సిరీస్ అంటే ఏ విధంగా ఉంటుంది అనేది జస్ట్ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాను. ప్రాజెక్ట్ క్రియేట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఫైలు, తర్వాత న్యూ ప్రాజెక్టు, ఆ తర్వాత ఎంటీ ప్రాజెక్టు, తర్వాత గో. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాము. సింపుల్గా ప్రోగ్రామ్ 9 అని ఇస్తాను. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత ఫినిష్ అనమాట. ఇప్పుడు ప్రోగ్రామ్ 9 అనేటువంటి ఒక ప్రాజెక్ట్ అయితే మనకి క్రియేట్ అయిపోయింది. దీని మీద సెలెక్ట్ చేసేసుకొని ఈ యొక్క ఐకాన్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఫైల్ సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ నాకు C++ సోర్స్ సెలెక్ట్ చేసేసుకొని సింపుల్గా నెక్స్ట్, ఆ తర్వాత ఈ యొక్క 3 డాట్స్ సెలెక్ట్ చేసేసుకొని ప్రోగ్రామ్ 9 అని ఇస్తాను అనమాట. ఓకే, ఆ తర్వాత సేవ్, ఆ తర్వాత ఆల్ మీద సెలెక్ట్ చేసేసుకొని ఫినిష్ అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ప్రోగ్రామ్ 9 అనేటువంటి ప్రాజెక్ట్లో సోర్సెస్ అనేటువంటి ఫోల్డర్లో ప్రోగ్రామ్ 9 అనేటువంటి ఒక సి ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్గా include stdio.h. ఓకే, ఆ తర్వాత ఇంట్ మెయిన్, ఆ తర్వాత సింపుల్గా రిటర్న్ 0 అనమాట. ఓకే, ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అసలు ఫిబొనాకీ సిరీస్ అంటే ఏంటి అనుకోనంటే, ఓకే, ఫిబొనాకీ సిరీస్ ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అనేవాడు 8 ఎంటర్ చేశాడు అనుకుందాం. ఓకే, యూజర్ అనేవాడు 8 ఇస్తే మీరు ఏం చేయాలి అనుకోనంటే 0 1తో మొదలు పెట్టాలన్నమాట. ఓకే, ఫస్ట్ 0 ప్రింట్ చేయాలి, తర్వాత 1 ప్రింట్ చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలనుకోనంటే తర్వాత మనం ప్రింట్ చేసినటువంటి నెంబర్లు అన్నీ కూడా ఆ ముందు 2 ఉన్నటువంటి నెంబర్ల యొక్క సమ్ అనమాట. అంటే ఫస్ట్ ఈ 2 ప్రింట్ చేసేసారు కదా, తర్వాత మీరు ఏం చేయాలనుకోండి, తర్వాత వచ్చినటువంటి నెంబర్ అనేది దీని యొక్క సమ్ అంటే ఎంత, 0 + 1 ఎంత, 1. ఆ తర్వాత నెంబర్ ఏంటి, ఈ ముందు 2 ఉన్నటువంటి నెంబర్ల యొక్క సమ్ అంటే 2. ఆ తర్వాత నెంబర్ ఏంటి, ఆ ముందు 2 ఉన్నటువంటి నెంబర్ల యొక్క సమ్ అంటే 3. ఆ తర్వాత ఏమవుతుంది, ఆ తర్వాత 5 అవుతుంది, ఆ తర్వాత 8 అవుతుంది. ఈ విధంగా ఎన్ని నెంబర్లు ప్రింట్ చేయాలి, యూజర్ ఒకవేళ 8 ఇచ్చాడు అనుకో, అప్పుడు మనం 8 నెంబర్లు ప్రింట్ చేయాలి. అంటే 1 2 3 4 5 6 7 ప్రింట్ చేసాం కదా, 13 వరకు ప్రింట్ చేయాలన్నమాట. అంటే ఏంటి, 8 నెంబర్లు 1 2 3 4 5 6 7 8. ఓకే, సో 8 ఇస్తే 8 నెంబర్లు ప్రింట్ చేయాలన్నమాట. సింపుల్ కాన్సెప్ట్. ఓకే, అలా ఎన్ని ఇస్తే అన్ని నెంబర్లు ఫస్ట్ 0 1తో మొదలుపెట్టి తర్వాత నెంబర్లు అన్నీ కూడా అంతకు ముందు ఉన్నటువంటి 2 నెంబర్లతో యాడ్ చేస్తూ ప్రింట్ చేయడం అనమాట. ఓకే, ఇప్పుడు ఒక్కసారి దీని యొక్క లాజిక్ని మనం ఆలోచిద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అనుకోనంటే 0ని 1ని ప్రింట్ చేసేయాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అనుకుందాం. ఓకే, ఇంట్ n1లో 0 ఉందనుకుందాం. ఓకే, తర్వాత ఇంట్ n2లో 1 ఉందనుకుందాం. ఓకే, ఇప్పుడు సింపుల్గా ఈ రెండింటిని ప్రింట్ చేసేద్దాం. ఫస్ట్ ఇదే కదా మనం చేయాలి. సింపుల్గా %d ఇచ్చేసి కామా పెట్టేసి n1 n2 ఈ రెండింటిని ప్రింట్ చేసేద్దాం. ఇప్పుడు మనకి 0 1 ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వాల్యూ మనకి ఏ విధంగా వస్తుంది అనుకోనంటే ఈ రెండింటి యొక్క సమ్, అంతే కదా, ఈ రెండింటిని సమ్ చేస్తే మనకి నెక్స్ట్ వాల్యూ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలనుకోనంటే ఆ విధంగా వచ్చినటువంటి సమ్ ఏదైతే ఉందో దానిని ప్రింట్ చేసేస్తాం, బాగుంది. కానీ నెక్స్ట్ టైం మనం ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నామో అప్పుడు మనకి ఏం కావాలి, కొత్తగా వచ్చినటువంటి ఈ నెంబరు అండ్ అదేవిధంగా అంతకు ముందు ఉన్నటువంటి నెంబరు, ఆ 2 నెంబర్లు మనకి కావాల్సి వస్తుంది. అంతే కదా, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది కదా, మళ్ళీ చెప్తాను చూడండి. సో ఫస్ట్ మనకి ఏం జరుగుతుంది అనుకోనంటే n1లో 0 ఉంది, తర్వాత n2లో 1 ఉంది. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం అనుకోనంటే ఈ రెండింటిని ప్రింట్ చేసేస్తాం. ఓకే, నెక్స్ట్ టైం మనం ఏం చేద్దాం అనుకోనంటే ఈ రెండింటిలో ఉన్నటువంటి వాల్యూని సమ్ చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు మనకి 1 వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలనుకోనంటే ఈ యొక్క n1 ఈ యొక్క n2 వాల్యూలు మొదట్లో 0 1 ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ రెండింటిని అప్డేట్ చేసి ఈ యొక్క సమ్, ఓకే, ఈ రెండింటిని మనం ఎప్పుడైతే సమ్ చేసామో ఆ విధంగా వచ్చినటువంటి సమ్ని n2లో పెట్టుకోవాలి. అదేవిధంగా ఇంతకు ముందు n2లో ఉన్నటువంటి వాల్యూని n1లో పెట్టుకోవాలి. ఎందుకోసం అనుకోనంటే ఇప్పుడు ఈ విధంగా సమ్ చేసిన తరువాత మనకు వచ్చినటువంటి వాల్యూ ఉంటుంది కదా, అది అండ్ అంతకు ముందు ఉన్నటువంటి వాల్యూ, ఆ 2 మనకి కావాలి కదా. ఎందుకోసం అంటే తర్వాత వాల్యూ ప్రింట్ చేయాలంటే ఆ ముందు 2 వాల్యూస్ మనకు ఉండాలి కదా. ఓకే, ఫస్ట్ టైం కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, ప్రోగ్రామ్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే సింపుల్గా యూజర్ దగ్గర నుండి ఆ నెంబర్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మనం 8 అని అనుకున్నాం కదా, దాన్ని తీసుకుందాం. ఓకే, సింపుల్గా n printf. ఓకే, printf ఇక్కడ మనం యూజర్ అడుగుదాం. ఓకే, ఎంటర్ ఏ నెంబర్ అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు యూజర్ అనేవాడు నెంబర్ ఒకటి ఎంటర్ చేస్తాడు అనమాట. ఓకే, ఫిబొనాకీ సిరీస్ కోసం దీనిని మనం scanf
పర్సంటేజ్ డి యాంబర్సెంట్ ఎన్ అనమాట. ఓకే, ఇప్పుడు యూజర్ ఎంటర్ చేసినటువంటి నెంబర్ అనేది మనకి ఎన్లో ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఏంటి అనుకోనంటే ఫస్ట్ మనం ఏం చేసామనుకోనంటే N1లో ఉన్నటువంటి 0ని N2లో ఉన్నటువంటి 1 ఈ రెండింటిని అయితే ప్రింట్ చేసాం. సో ఈ రెండింటిని ప్రింట్ చేసాం. ఇక్కడ వరకు అంతా బాగుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే ఒక ఫర్ లూప్ని రన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఐ ఓకే ఇంట్ ఐ ఇక్కడ ఏం చేస్తాను అనుకోనంటే ఆల్రెడీ నాకు 2 నెంబర్ ప్రింట్ అయిపోయాయి కదా. సో ఆల్రెడీ 1, 2 ఈ 2 ప్రింట్ అయిపోయి ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే సింపుల్గా 2 నుండి స్టార్ట్ చేస్తాను అనమాట. ఓకేనా. ఓకే, అలా కాకుండా మీరు 1వ నెంబర్ని 2వ నెంబర్ని ప్రింట్ చేశారు అని మీ మైండ్లో అనుకున్నారు అనుకోనండి సింపుల్గా ఐని 3తో స్టార్ట్ చేస్తాను అనమాట. ఓకే, అలా కాకుండా మీరు 0th నెంబర్ని అంటే ఇండెక్సెస్ అనేవి 0 ఇది 1 అలా అనుకుంటే మీరు ఇక్కడ 2తో స్టార్ట్ చేయండి. అలా కాదు అనుకుంటే సింపుల్గా 3తో స్టార్ట్ చేద్దాం అనమాట. ఓకే, కన్ఫ్యూజన్ అవ్వకండి, మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను I = 3 అని అనుకోండి. అప్పుడు నా యొక్క కండిషన్ ఇక్కడ ఎలా ఉంటుంది అనుకుంటే I <= n ఉంటుంది అనమాట. అంటే నేను చివరి నెంబర్ వరకు చెక్ చేస్తాను అనమాట. ఓకే, 8 నెంబర్స్ వరకు. అలా కాకుండా మీరు ఇక్కడ 2తో స్టార్ట్ చేశారనుకోండి అప్పుడు మీరు జస్ట్ I <n అంటారనమాట. అంతే, సింపుల్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, I = 3 I <n ఆ తర్వాత ఐని ఇంక్రిమెంట్ చేస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు ఫస్ట్ నేను చేయాల్సింది ఏంటి అనుకోనంటే N1లో ఉన్నటువంటిది N2లో ఉన్నటువంటిది ఈ రెండింటిని సమ్ చేసేయాలి అంతే కదా. N1 + N2 ఇప్పుడు నాకు ఏం జరుగుతుంది అనుకోనంటే ఫస్ట్ 0 ఉంది, తర్వాత 1 ఉంది. సో కాబట్టి 0ని 1ని యాడ్ చేస్తే నాకు 1 అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను అనుకోనంటే ఒక వేరియబుల్లో పెడతాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ సమ్ అనేటువంటి ఒక వేరియబుల్లో పెడతాను అనమాట. ఓకే, ఇప్పుడు సమ్లో నాకు ఎంత ఉంది, 1 ఉంది. ఓకే, ఇప్పుడే మీరు వినాల్సినటువంటి మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అనుకోనంటే ఫస్ట్ దీన్ని జస్ట్ ప్రింట్ చేయండి. ఎందుకోసం అనుకోనంటే మనకు వచ్చినటువంటి సమ్ని ప్రింట్ చేస్తాం కదా, ఫస్ట్ దాన్ని ప్రింట్ చేసేద్దాం. ఓకే, పర్సంటేజ్ డి ఓకే జస్ట్ ఒక స్పేస్ ఇస్తాను. స్పేస్ ఇచ్చిన తర్వాత కామా పెట్టేసి ఈ యొక్క సమ్ని ప్రింట్ చేస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది అనుకుంటే 0 ప్రింట్ అయిపోయింది, 1 ప్రింట్ అయిపోయింది, ఆ తర్వాత ఆ రెండింటి యొక్క సమ్ కూడా ప్రింట్ అయిందంటే ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఈ యొక్క నెక్స్ట్ వాల్యూ మనకి ఏం కావాలి అనుకోనంటే ఆ ముందు ఉన్నటువంటి 2 వాల్యూస్ అంటే ఈ ఫస్ట్ వాల్యూ మనకి మరి అవసరం లేదు. ఇప్పుడు కొత్తగా మనం చేసినటువంటి ఈ యొక్క సమ్ము అంతకు ముందు N2లో ఉన్నటువంటి ఈ యొక్క వాల్యూ ఆ 2 మనకు కావాలి. సో కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దాము అనుకోనంటే నెంబర్ 1లోకి ఓకే ఈ యొక్క N1లోకి మనం నెంబర్ 2ని పెడదాం. ఓకే, N2 పెడతాం. అంటే ఇప్పుడు ఏం చేసామనుకోనంటే ఇంతకు ముందు N2లో ఎంత ఉంది, 1 ఉంది. ఆ యొక్క 1ని ఇప్పుడు నెంబర్ 1లో పెట్టానమాట. ఇప్పుడు నెంబర్ 1లో ఇది ఉంటుంది. నెంబర్ 2లో ఏం పెట్టాలి నేను, మనం కొత్తగా చేసినటువంటి సమ్. సో ఆ విధంగా ఏం జరుగుతుంది అనుకోనంటే నెక్స్ట్ వాల్యూ అనేది ఆ ముందు 2 వాల్యూస్ యొక్క సమ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే N2 ఇప్పుడు నా సమ్లో ఉన్నటువంటి వాల్యూ అంటే ఎంత, 0 + 1 అంటే 1. సో సమ్లో ఇప్పుడు 1 ఉంది కదా, అది ఇక్కడ నాకు వస్తుంది అనమాట. సింపుల్. సో ఇప్పుడు ఏం జరిగింది అనుకోనంటే N1లోన 1 ఉంది, N2లోన 1 ఉందనమాట. సో కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు 1 + 1 సమ్లోకి అప్పుడు మనకి 2 వస్తుంది అనమాట. ఓకేనా, అప్పుడు మళ్ళీ 2 అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు 2 అనేది ప్రింట్ అయింది కదా, నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఈ యొక్క N1లోకి N2లో ఉంది. సో N2లో ఇంతకుముందు 1 ఉందన్నమాట. సో కాబట్టి 1 వస్తుంది. N2లోకి ఏం జరుగుతుంది, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సమ్ అంటే 2 అనమాట. సో కాబట్టి నెక్స్ట్ టైం ఏం జరుగుతుంది, 1 + 2 3 వస్తుంది అనమాట. 1 + 2 3 వస్తుంది అనమాట. అలాగా ఒక్కొక్కటి రన్ అవుతుంది అనమాట. సింపుల్ కాన్సెప్ట్. ఫస్ట్ టైం వింటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. కన్ఫ్యూజన్ ఏం అవ్వాల్సినటువంటి అవసరం లేదనమాట. ఓకే కదా, అంతే, ఇంకేమీ లేదు. ఇక్కడ మనం ప్రతిదీ ప్రింట్ చేస్తున్నాం కాబట్టి ప్రాబ్లం అయితే లేదనమాట. ఓకే, ఒక్కసారి రన్ చేసి చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 8 ఇచ్చాను అనుకుందాం. ఇక్కడ మీరు చూసారా 0 1 ఇక్కడ మీకు కొంచెం స్పేస్ లేదు కదా, ఎందుకంటే ఇక్కడ నేను స్పేస్ ఇవ్వలేదు కాబట్టి. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. ఇది పాత ప్రాజెక్ట్ క్లోజ్ చేసాను. ఓకే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 8 ఇచ్చాను అనుకోండి. ఓకే, 0 1 1 2. ఓకే, సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 15 ఇచ్చాను అనుకుందాం. ఓకే, చూసారా 15 నెంబర్స్ అని వచ్చాయి అనమాట. ఇలాగా మొత్తం ఈ 15 నెంబర్స్ మీరు చూసుకుంటే ప్రతి ఒక్క నెంబర్ కూడా ఆ ముందు 2 నెంబర్ల యొక్క సమ్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే 34 55 89 సరిపోయింది కదా, అంతే అనమాట. సో ప్రతి ఒక్క వాల్యూ కూడా ఆ ముందు 2 నెంబర్ల యొక్క సమ్ అనమాట. అది ఫిబొనాకీ సిరీస్. ఓకే.